2023 జనరల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఎగిరిపోతూ ఉండడంతో మాజీ సీఎం కేసీఆర్ ఒక నీచమైన ఎత్తుగడకు పాల్పడుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీని ప్రకారం ఆయన ప్రాభవం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి పునరుజ్జీవనం కల్పించడం కోసం తాను గతంలో ఉపయోగించిన అత్యంత ప్రమాదకరమైన ప్రాంతీయ విద్వేషం అనే అస్త్రాన్ని బయటకు తీస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో రేపినట్లుగానే ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి మధ్య గొడవలు రేపి ఆ గొడవల మధ్య తన పార్టీని బ్రతికించుకుందామని చూస్తున్నారు కేసీఆర్. ఇందుకు గాను ఆయన ప్రస్తుతం ఎంచుకున్న ఆయుధం తెలంగాణ రాష్ట్ర గీతం. మనకు తెలిసిన విషయమే, ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి గారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేయబోతున్నారని. ఒక ఆంధ్రవాడు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేయడం ఏమిటి? ఇమీడియట్గా ఆయనను తీసివేసి ఒక తెలంగాణ వ్యక్తికి మాత్రమే మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి అని సరికొత్త వాదనను తీసుకువస్తోంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్. కేసీఆర్ మాట్లాడకుండా తన సోషల్ మీడియా బానిసల ద్వారా మాట్లాడించడం జరుగుతోంది. అయితే కేసీఆర్ గతంలో ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈనాడు సోషల్ మీడియా వింగ్ అత్యద్భుతంగా డెవలప్ అయింది. కేసీఆర్ కుట్రను కనిపెట్టేసిన నెటిజన్స్ ఆయనను తీవ్రమైన విమర్శలతో చాకిరే వెడుతున్నారు. కేసీఆర్, నీ బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందెవరు? ఆంధ్రవాడు అయినటువంటి మేఘా ఇంజనీరింగ్ వర్క్స్ కాదు. నువ్వు తెలంగాణ తిరుపతిగా పిలుచుకునే యాదగిరిగుట్ట ఆర్ట్ వర్క్ చేసిన వారు ఆంధ్రవాడైన ఆనందసాయి కాదు. ఆంధ్రవాడైన చిన్నజీయర్ స్వామిని తెలంగాణ తీసుకువచ్చి నీ సీఎం చైర్లో కూర్చోబెట్టి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశావే, ఆ విషయం గుర్తురాలేదా? ఆంధ్రవాడైన స్వరూపానంద స్వామికి 100 కోట్ల విలువ చేసే భూములు ఎందుకిచ్చావు కేసీఆర్? తెలంగాణ ఫెస్టివల్ సాంగ్ అయినటువంటి బతుకమ్మ సాంగ్ని తమిళవాడైన గౌతమ్ మేనన్ ఎందుకు దర్శకత్వం వహించాడు? తమిళుడైన ఏఆర్ రెహమాన్ ఎందుకు మ్యూజిక్ ఇచ్చాడు? చెప్పు కేసీఆర్, చెప్పు. లేనిపోని ప్రాంతీయ వైషమ్యాలను ఎందుకు రెచ్చగొడుతున్నావు కేసీఆర్? మా తెలుగు తల్లికి సాంగ్ను రచించింది తమిళుడైన శంకరంబాడి సుందరాచారి గారని నీకు తెలియందేమీ కాదుగా. అమరావతి సాంగ్ను రచించింది మీ తెలంగాణ వాసి అయిన సుద్దాల అశోక్ తేజ గారే కదా. అవన్నీ అలా ఉంచు కేసీఆర్, ఆఫ్ ద రికార్డు మాట్లాడుకుందాం. 2019 జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా 1000 కోట్లు జగన్ రెడ్డికి ఎందుకు ధారబోసావు? నువ్వు ఏం చేసినా చెల్లుతుంది, అదే పని ఇతరులు చెయ్యకూడదా? అలా చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతావా? ఏమిటి హిపోక్రసీ కేసీఆర్ అంటూ ప్రశ్నల పరంపర గుప్పిస్తున్నారు నెటిజన్స్. దీనితో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా నిరుత్తరులవుతున్నారు.